శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈవేళ ఒక ముఖ్యమైన అంశాన్ని తెలియజెప్తూ ఉన్నాను. అది ఏమిటి అంటే, మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి అవకాశము, చేపట్టిన ప్రతి పనిలోనూ విజయ అవకాశాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశము, వీరి యొక్క జీవితాశయం నెరవేరేటటువంటి అవకాశము, ఇలా చాలా చాలా మంచి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. ఏ ఏ గ్రహస్థితుల వల్ల ఇన్ని మంచి లక్షణాలు వస్తున్నాయి అనేది మనం తెలియజెప్పుకుందాం. 2వ తేదీ నవంబర్ నుంచి 20వ తేదీ నవంబర్ వరకు గల గ్రహస్థితులలో మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే సప్తమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే దశమ స్థానంలో రవి గారి సంచారము, దశమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, ఇక ఏకాదశ స్థానము లాభస్థానంలో బుధుని సంచారము, కుజ సంచారము. అంటే ఎన్ని గ్రహాలండి? 6 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా అద్భుతంగా ఉంది. దీనితో పాటుగా చంద్రుని యొక్క సంచారము కూడా 6వ స్థానంలో ఉన్నప్పుడు, అలాగే 7వ స్థానంలో ఉన్నప్పుడు, అలాగే 10వ స్థానంలోకి చంద్రుని యొక్క సంచారం వచ్చినప్పుడు చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి వీరికి. 7 గ్రహాల యొక్క స్థితి అంటే అసలు అది మాటలైన విషయం కాదు. చాలా అద్భుతమైనటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు, ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. మనోబలం పెరుగుతుంది, బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది, దైవ కార్యాలు చేస్తారు, వివాహాది శుభకార్యాలు దగ్గరికి వస్తాయి. అలాగే కుటుంబ జీవితంలో చాలా చాలా సంతృప్తికరంగా ఉంటుంది. వివాహం కావలసిన వారికి వివాహం అవుతుంది. ఇంట్లోనే కుటుంబ సభ్యులకి వివాహం కుదరాలి అంటే కుదురుతుంది. కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు చాలా చాలా ఆనందాన్ని తెచ్చిస్తుంది. అలాగే సంతానం కలిగే అవకాశము, కుటుంబ సభ్యులకి కూడా సంతానం కలిగే అవకాశం. అంటే అక్కడ వయసుల రీత్యా చూసుకోవాలి. ఏ వయసు వారికి ఆ వయసుకి తగిన మంచి జరుగుతూ వెళ్తుందన్నమాట. అలాంటి అవకాశము, ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థితి, అలాగే మీకు కార్యసిద్ధి కలగడము, కార్యనిర్వహణ సామర్థ్యం పెరగడము, వచ్చిన ఆలోచన మనసులోకి వచ్చినదే తడవుగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ పని విజయావకాశాలను ఇస్తుంది. మృష్టాన్న భోజనాలు చేయడం, విందు వినోద కాలక్షేపాలు చేయడము, శుభకార్యాలలో పాల్గొనడము, రాజకీయ నాయకుల వల్ల మీరు చాలా చక్కటి లబ్ధి పొందడము, ఉన్నత విద్య మీకు చదివే విధంగా అవకాశం రావడము, ఏదైనా పరిశోధన రంగానికి సంబంధించి కూడా పరిశోధనలు చేయడానికి అవకాశం రావడము, జ్ఞానం చాలా చాలా బాగా పెరగడము, బుద్ధి బలం పెరగడము, విపరీతమైనటువంటి క్రమశిక్షణ పెరగడము, అందమైనటువంటి వస్తువులతో చేసేటటువంటి వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారం చాలా దినదినాభివృద్ధి చెందడము. ఇంత అద్భుతమైన కాలం ఎన్నాళ్ళ వరకు ఉంది? 2వ తేదీ నవంబర్ నుంచి 20వ తేదీ నవంబర్ వరకు 18 రోజుల కాలము అద్భుత, చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పగలను. చాలా మందికి ఒక సందేహం వస్తుంది, మీరు బాగున్నప్పుడు చాలా బాగుందని చెప్తున్నారండి, మాకు అంత బాగుండట్లేదు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ జన్మ జాతకాన్ని కూడా పరిశీలించుకోండి. గోచారములో గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. గోచారంలో బాగున్నప్పుడు జన్మజాతకంలో బాలేకపోయినా ఫలితాలు తగ్గుతాయి. జన్మజాతకంలో దశలు అంతర్దశలు చాలా బాగున్నప్పుడు గోచారంలో స్థితిగతులు సరిగా లేకపోయినా కొన్ని ఫలితాలు తగ్గుతాయి. అయితే ఇప్పుడు గోచారంలో చాలా చాలా బాగున్నాయి కాబట్టి ఒక్కసారి మీ జన్మజాతకాన్ని కూడా చూపించుకోండి. నిజంగా మీకు ఆటంకాలు ఉన్నట్టయితే ఏ గ్రహాలకి సంబంధించి ఆటంకాలు ఉన్నాయి అనేది చూసి తెలియచెప్తాను. అవకాశం ఉన్నవారు మీ దగ్గరలోనే జ్యోతిష్యులని సంప్రదించబండి. కుదరని వారు నాకు ఫోన్ చేయవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నేను తెలియచెప్తాను అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ అద్భుతమైనటువంటి కాలాన్ని వినియోగం చేసుకోండి. మకర రాశి వారికి ఇక ఈ పని జరగదు మాకు అనేది ఏమీ లేదు. మీ జీవితాశయం నెరవేరిపోతుంది, స్వగృహం వస్తుంది, మంచి వ్యాపారం పెట్టుకోగలుగుతారు, వ్యాపార నిర్వహణ బ్రహ్మాండంగా చేసుకుంటారు, బాధ్యతలు చాలా బాగా నిర్వర్తించుకోగలుగుతారు, అన్ని విధాలా బాగుంటుంది. ధనం వస్తుంది, సంపదలు వస్తాయి, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, సన్మాన సత్కారాలు వస్తాయి, స్థిరాస్తుల పెరుగుదల ఉంటుంది. అన్ని విధాలుగా ఆనందించదగ్గ కాలం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. గురువు గారికి, శని గారికి కృతజ్ఞతాపూర్వకంగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింతగా మీకు లాభిస్తుంది.
శుభం. సర్వే జనా సుఖినో భవంతు.